అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి నోటిఫికేషన్ పైన క్లిక్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణాన్ని అందిస్తాము అని మేనిఫెస్టోలో ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందేనండి. దానికి సంబంధించిన డేటు రిలీజ్ అయిందండి. ఆ డేట్ ఎప్పుడు, దాని గురించి డీటెయిల్స్ ఏంటి మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, ఇది చాలా ముఖ్యమైన విషయం. మహిళలందరికీ ఉచిత బస్సు స్కీమ్. ఈ స్కీమ్ ఆల్రెడీ తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలు చేపట్టాయండి. కానీ అక్కడ కొంచెం గందరగోళం జరిగింది స్టార్టింగ్లో. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు అయితే తీసుకుంటోందండి. మహిళలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకోకుండా చర్యలు తీసుకోవాలని గ్రౌండ్ వర్క్ అయితే జరుగుతోందండి. కమిటీని వేసింది దీనికోసం మన ప్రభుత్వం. ఆ కమిటీ సిఫార్సు చేయబోతోందండి గవర్నమెంట్కి. ఇది ఏ డేట్న మొదలు కాబోతోంది? మన అన్నా క్యాంటీన్లను ఆగస్టు 15న అయితే మొదలు పెట్టబోతుందండి మన ప్రభుత్వం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మన రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ గారు అయితే తెలియజేశారు. అదే డేట్కి అంటే ఆగస్టు 15కే ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా మొదలుపెట్టే యోచనలో ఉన్నది మన ప్రభుత్వం. ఈ ఉచిత బస్సు ప్రయాణానికి చేయడానికి ఏ అర్హతలు ఉండాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటి అని చూస్తే, మన తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు అక్కడ ఉచితంగా మహిళలు తిరగడానికి అవకాశం కల్పించారండి. దీనివల్ల మహిళలందరూ ఒక్కసారిగా రావడంతో దాదాపుగా రోజుకు 1 కోటి మంది ప్రయాణించారండి బస్సులో. ఇది ఒక్కసారిగా అందరూ రావడంతో అక్కడ కొంచెం గందరగోళం అయితే నెలకొంది. దానివల్ల ప్రభుత్వం మళ్ళీ గుర్తింపు కార్డును చూపించాలి అని అయితే అక్కడ రూల్ పాస్ చేసిందండి. అంటే ప్రభుత్వ గుర్తింపు కార్డు అంటే ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు లేదా ఓటర్ కార్డు, ఈ మూడిట్లో ఏదైనా డాక్యుమెంట్ని చూపించి బస్సులో ఫ్రీగా మహిళలు ప్రయాణించవచ్చు అని అయితే అక్కడ అప్డేట్ చేశారండి. మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఈ డాక్యుమెంట్సే, అంటే ఆధార్ కార్డు లేదా ఓటర్ కార్డు లేదా రేషన్ కార్డు, ఈ మూడిట్లో ఏదైనా ఒకటి చూపించి మహిళలు ప్రయాణం చేయొచ్చండి. ఆధార్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ చూపించినప్పుడు కండక్టర్కి ఆ నంబర్ని అయితే కండక్టర్ నమోదు చేసుకొని ఫ్రీ టికెట్ని అయితే ఇవ్వడం జరుగుతుందండి. దీనిపైన 0 టికెట్ ఉంటుంది. అంటే దీని ఛార్జ్ అయితే గవర్నమెంట్ అయితే భరిస్తుందండి. మహిళలకు ఫ్రీగా ఈ టికెట్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏ మహిళ అయితే ఈ టికెట్ తీసుకోకుండా ప్రయాణిస్తుందో ఆ మహిళలకు జరిమానా విధించే అవకాశం ఉందండి. అంటే మనకు ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ కంపల్సరీగా చూపించాల్సి ఉంటుంది. అలా చూపించి టికెట్ పొందిన వాళ్ళు మాత్రమే ఉచితంగా బస్సులో ప్రయాణం చేయవచ్చు. ఇలా ఉచితంగా ప్రయాణించే మహిళలు టికెట్ పొందనట్లయితే 500 రూపాయల వరకు జరిమానా వేసే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఏ బస్సుల్లో మనం ప్రయాణించవచ్చు అంటే, మన బస్సులు ఏవైతే ఆర్డినరీ బస్సులు, ఎక్స్ప్రెస్ బస్సులు ఉన్నాయో ఆ బస్సులన్నింటిలోనూ మనం ఉచితంగా ప్రయాణించవచ్చండి. రాష్ట్రంలో ఎక్కడైనా మనం తిరగవచ్చు. రాష్ట్రంలో ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికైనా మనం తిరగవచ్చండి. కాకపోతే మనము మన ఐడెంటిటీ కార్డును అయితే చూపించాల్సి ఉంటుంది. పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులే కాకోకుండా మన సిటీ సర్వీసెస్లో కూడా ఉచితంగా మహిళలు ప్రయాణించవచ్చండి. దీనికోసం విద్యార్థినులకు, మహిళలకు అందరికీ అవకాశం కల్పిస్తోందండి మన ప్రభుత్వం. ఈ పథకం ఆగస్టు 15 నుంచి మొదలయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. మన మంత్రి రాంప్రసాద్ గారు దీనిపైన స్పష్టత అయితే ఇచ్చారు. గ్రౌండ్ వర్క్ జరుగుతోంది, త్వరలోనే దీన్ని ఆచరణలోనికి తెస్తాము అని ఆయన చెప్పారు. మహిళలందరూ ఈ పథకం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారండి. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గుళ్ళలు సందర్శించవచ్చు, పర్యాటక ప్రదేశాలను సందర్శించవచ్చు అని మహిళలు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. దీనివల్ల మహిళలు, అంటే పని చేసుకునే మహిళలు సిటీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించవచ్చండి. దీనివల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. విద్యార్థినులకు కూడా ఈ పథకం ఎంతో ఆనందాన్ని ఇస్తోందండి. మహిళలు ఎవరైతే చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉండబోతోందండి. మన ప్రభుత్వం దీనికోసం పకడ్బందీగా చర్యలు తీసుకోబోతోంది. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలలో కాకుండా ఇంకా మెరుగ్గా దీన్ని ఆచరణలోనికి తీసుకురావాలని మన గవర్నమెంట్ అయితే యోచిస్తోందండి. ఇదండి కొత్త అప్డేటు. మీరు నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుందండి. దయచేసి లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్.